టీవీ బిఏ బ్లడ్ డోనర్ అండ్ బిఏ హీరో అనే కొటేషన్ ని మన సార్ చాలా ఖచ్చితంగా ఫాలో అవుతున్నారనమాట. సో మన పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సురేష్ సార్ మనతోనే ఉన్నారనమాట. అసలు ఎప్పుడు ఈ క్యాంప్ అనేది సార్ దగ్గర తెలుసుకుందాం. సార్ నమస్తే. వస్తే అమ్మా, అసలు బ్లడ్ డొనేషన్ పెట్టాలనే ఆలోచన మీకు ఫస్ట్ ఎందుకు వచ్చింది? నా ఆలోచన ఒకటేనమ్మా, మనకు తెలిసిన వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపోకూడదు. ఎక్కడో ప్రసవ వ్యాధితో పోతున్న ఒక తల్లి కానీ, యాక్సిడెంట్ అయి గాయాలైపోయి తమ్ముడు కానీ రక్తం లేకుండా చనిపోకూడదనే ఆలోచనతోనే ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఎవరో కూడా ఒక అనాథలాగా శ్మశానానికి వెళ్ళకూడదనే ఒక ఆలోచన మా ట్రస్ట్ సభ్యులది. ఇప్పటివరకు కూడా మేము గత 10 సంవత్సరాల దశాబ్ద కాలం నుంచి మేము చేస్తూ ఉన్నాం. మినిమం 500 యూనిట్ల పైనే ప్రతి సంవత్సరం కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి విశాఖపట్నంలో అన్ని బ్లడ్ బ్యాంకులు, రోటరీ బ్లడ్ బ్యాంక్ కానీ, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ కానీ, లయన్స్ బ్లడ్ బ్యాంక్ కానీ, అమ్మ బ్లడ్ బ్యాంక్ కానీ, ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కానీ, మదర్ బ్లడ్ బ్యాంక్ కానీ, కిమ్స్ ఐకాన్ కానీ, ఈ విధంగా అన్ని బ్లడ్ బ్యాంకులు కూడా అక్కడికి వచ్చి సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత మాకు ఎవరికైనా అవసరమైతే మా ట్రస్ట్ గ్రూప్లో కానీ మా సభ్యులు ఎవరో చెప్పినా వాళ్ళకి దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు 10,000 మందికి పైగా బ్లడ్ అందించాము. అదేవిధంగా కొన్ని వందల అనాథ శవాల్ని ఏదైతే మల్కాపురం గాజువాక స్టేషన్ని పోలీసు వారు ఎప్పుడైతే తెలియపరుస్తారో అనాథ శవం ఉందని, వాటిని క్రిమేట్ చేయడానికి మేమందరం కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా అనేక మంది పిల్లలకు కూడా చదువు చెప్పించిన ట్రస్ట్ ద్వారా మా ఆలోచన ఒకటే. అందరూ కూడా అంటుంటారు ప్రౌడ్ టు బి ఇండియన్, ప్రౌడ్ టు బి ఇండియన్ అని. ఎస్, నేనైతే ప్రౌడ్ టు బి ఇండియన్ అని, ప్రౌడ్ టు బి బ్లడ్ డోనర్ అంటాను. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా అంటున్నానంటే, మనం ఇచ్చిన రక్తం ఎవరో శరీరంలో ప్రవహించి వాళ్ళ బతికారంటే అంతకన్నా గర్వం ఏమన్నా ఉంటుందా మనిషికి? మనం ఇచ్చిన రక్తం వల్ల 3 ప్రాణాలు నిలబడుతున్నాయి. ఒక మనిషి రక్తం ఇస్తే సుమారుగా 3 ప్రాణాలు కూడా నిలబడుతున్నప్పుడు మన శరీరంలో వృధాగా ఉండే బ్లడ్ని మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచనతో ఇప్పటికీ నేను 53 సార్లు ఇవ్వడం జరిగింది. రేపు 26వ తారీఖున 54వ సారి ఇస్తాను. ప్రతి క్యాంపులో కూడా మొదట నేనే ఇచ్చి స్టార్ట్ చేస్తుంటాను ఈ క్యాంప్ని. ఎందుకంటే ప్రతి మనిషి కూడా డూ సంథింగ్ టు ద సొసైటీ. మనం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నాను. 60 వార్డు నుంచి కార్పొరేటర్గా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను ఏ రోజైతే కౌన్సిల్ అడుగు పెట్టానో అదే రోజున జీతం వద్దని లెటర్ ఇవ్వడం కానీ, ఈ రోజుకి వచ్చి జీఎంసీ నుంచి భోజనం చేయను, మంచిగా కూడా తాగను. 0 కరప్షన్ గర్వంగా చెప్పగలను. నా వార్డు 0 కరప్షన్ అని ధైర్యంగా చెప్పగలను. ఏ కాంట్రాక్ట్ దగ్గర కమిషన్ తీసుకోను, జీతం తీసుకోను, భోజనం చేయను, కనీసం మంచిగా కూడా జీఎంసీ తాగలేదు. నేను రాజకీయ నాయకులందరూ ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ఎవరైనా రాజకీయాలకు రావాలి అంటే సేవ చేయడానికి రండి. నిస్వార్థమైన సేవ చేయడానికి అయితేనే రాజకీయాలకు రమ్మని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇలా డబ్బు సంపాదించాలంటే దయచేసి వ్యాపారాలు చేసుకోండి, అదే నా స్లోగను. అదేవిధంగా ఈ ట్రస్ట్ అందరూ అంటారు రాజకీయాల కోసం సేవ చేస్తున్నాను. కాదు, నేనైతే సేవ చేయడం కోసం రాజకీయాలకు వచ్చాను తప్ప రాజకీయాల కోసం నేను సేవ చేయట్లేదు. ఇప్పుడు ఈ బ్లడ్ కి మీరు చార్జ్ ఏమైనా చేస్తారా? లేదమ్మా, ఎవరికి చార్జ్. ఇప్పుడు యాక్సిడెంట్ లో సడన్ గా ఎవరికైనా ఏదైనా అయ్యి అప్పుడు వెంటనే అడిగిన బ్లడ్ మీరు అందించాలి. 100%. అంటే మాకు తెలియపరిస్తే దగ్గరలో ఏ బ్లడ్ బ్యాంక్ ఉంటే వాళ్ళకి చెప్తాం. ఎందుకు వాళ్ళు ఇస్తారంటే, ఇప్పుడు మేము వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఇస్తున్నాం కాబట్టి మాకు అందరూ సహకరిస్తారు. ఎన్టీఆర్ అవని, రోటరీ అవని, లైఫ్ షేర్ అవని, చుట్టుపక్కల ఎన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కానీ, అమ్మ కానీ, మదర్ కానీ, ఇలాగా సంజీవని బ్లడ్ బ్యాంక్ అని ప్రతి ఏరియాలో బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళందరూ కలెక్ట్ చేస్తారు. మా దగ్గర సుమారు 8 నుంచి 10 బ్లడ్ బ్యాంకులు వస్తాయి. వాళ్ళందరూ మాకు తిరిగిస్తారు. మాకు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇందులో ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటది బ్లడ్ డొనేషన్ ఎంత ఇంపార్టెంటో. ఆర్గాన్ చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేయడం కూడా చాలా మందికి అదే ఆల్రెడీ నేను సంతకం పెట్టే ఉన్నానమ్మా. తప్పకుండా దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తాం త్వరలోనే. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కాల్ చేస్తారు లేదా పూడుస్తారు ఎవరైనా, అది ఎవరికి ఉపయోగపడదు. కానీ ఆర్గాన్ డొనేషన్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అడిగింది మంచి ప్రశ్న. తప్పకుండా మా సభ్యులందరితో కూడా సంతకాలు పెట్టించే కార్యక్రమం ఏదో రోజున తీసుకుంటాం. సో చూస్తున్నారు కదా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 26న ఉంది. సో పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ని కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కి చూస్తూనే లీడర్ వరల్డ్ న్యూస్. నేను మీ ప్రాలిక.